ఈదగా మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకున్నా ఓట్ షేక్స్తోని. ఇక ఓట్ షేక్ అయిపోయాను, ఇక బయట తిరుగుతున్న టైంలో ఇక మాడైతే ఫోన్ చేసిండు గ్యాప్లో షాపింగ్కి వెళ్దామని చెప్పి. ఇక ముచ్చట ఏంటంటే వానికి ఒక ప్యాంట్ కావాలంట ఫార్మల్ది. సో దానికోసం తనలాడుతుండే. ఇక ఒకటైతే ట్రయల్ చేసిండు. ఆ గ్యాప్లో నేనైతే షూస్ చెప్పుల్స్ అన్నీ చూస్తున్నాను. సో అన్నీ మంచిగా ఉండే. ఇక షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పరు. ఇక సో తీసుకుందాం అనుకున్నా కానీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేద్దామని చెప్పి ఆయన. ఇక అది కూడా ఆయనకి సెట్ కాకపోతే చూస్తుండే. ఇక మంచి కరెక్ట్ ఫిట్టింగ్ అండ్ ఫార్మల్ కాబట్టి అన్నీ చూసుకోవాలి కదా. అండ్ ఇంకోటి దొరికింది, అది కూడా ట్రయల్ చేసేస్తుండు. సో ఆ ట్రయల్ చేసే గ్యాప్లో నాకు 2 టీ-షర్ట్స్ నచ్చినాయి. సో నేను కూడా ట్రయల్ చేసిన. ఎట్లుందో ఎప్పుడు కింద కమెంట్స్లో. సో ఇక మంచిగా ఉంటే నెక్స్ట్ నేను కూడా చేస్తా. సో టీ-షర్ట్స్ అండ్ చెప్పులు తీసుకునే ఉంది. సో కమింగ్గా జిమ్కి అయితే వచ్చేసిన. ఇక సీదా వచ్చి ఇక వర్కౌట్స్ అయితే మనది ఈరోజు షోల్డర్. సో మెయిన్ అయితే క్లిప్స్ తీసేటోడైతే ఎవరు రాలేరు జిమ్కి. సో అందుకే ఇక జిమ్ చేసుకుని అయితే వెళ్ళిపోయినా. ఇందాకైతే ఇక మన బర్త్డే ఉండే. సో చూపించిన అది ఇందాక వాందే బర్త్డే. సో ఇక వానికైతే కేక్ అయితే తెచ్చేసినాం. ఎట్లుంది చెప్పు చిల్కల్ కేక్. వన్ రియాక్షన్ చూడరు తెచ్చినందుకు చిల్కల్ కేక్. ఇక వానికైతే కేక్ కట్ చేపించేసినాం. ఇక కేక్ కట్ చేయించే దావత్ అయితే ఉంటుంది, కానీ ఈరోజు అది లేదంట. సో వాడు ఎప్పుడైతే ఇచ్చిండో అప్పుడే మనం చేయబట్టాలి, అది మన సంస్కారం. అండ్ ఇక కేక్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. సో మీట్ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.